అందరికీ నమస్కారం. మొదటగా మీ ఉద్దేశ్యం మోదీని ద్వేషించటమా? భారతదేశాన్ని ద్వేషించటమా? ముందు అది తేల్చుకోండి. ఈ స్పష్టత లేకుండా, వాస్తవాలను వక్రీకరించకుండా గత పరిస్థితులతో పోల్చి చూడడం చాలా కష్టం. ఇందిరాగాంధీ సమయంలో యుద్ధం జరిగింది నిజమే. కానీ ఆమె పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు? ఒక దేశాన్ని విడదీయడం సులువు కానీ కలపడం కష్టం. బ్రిటిష్ వారు భారత్, పాకిస్తాన్‌లను విడదీయగలిగారు కానీ కలిపి ఉంచలేకపోయారు. ఈ ప్రాథమిక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయాలనే లక్ష్యాన్ని భారత్ స్పష్టంగా నిర్దేశించుకుంది. గతంలో 1, 2 సార్లు మాత్రమే దాడులు చేసినప్పటికీ ఈసారి ఏకంగా 9 స్థావరాలపై మిసైళ్లను ప్రయోగించి భారీ స్థాయిలో దాడులు చేసింది. గతంలో సర్జికల్ స్ట్రైక్ 2 తరువాత పాకిస్తాన్ పఠాన్కోట్పై దాడి చేయడానికి ప్రయత్నించి పారిపోయింది. ఆ తర్వాత వచ్చిన పాక్ యుద్ధ విమానాల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అభినందన్ను తిరిగి తెచ్చుకొని అక్కడితో ఆగిపోయింది. కానీ ఈసారి అలా కాదు. భారత్ పాకిస్తాన్లోనికి చొచ్చుకు వెళ్లి దాడులు చేసింది. వారి వైమానిక స్థావరాలు, సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను ధ్వంసం చేసి పాకిస్తాన్ను చిగురుటాకులా వణికించింది. ఈ భయంతోనే పాకిస్తాన్ అమెరికాకు పరుగులు తీసింది. అమెరికా కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని తన యొక్క కపటత్వాన్ని ప్రదర్శించింది. వాణిజ్య ఆంక్షలు ఇవి అవని కబుర్లు చెప్పింది. ఇక్కడ ఉగ్రవాదానికి, వ్యాపారానికి పొంతన కుదరదని తేల్చి చెప్పారు మోదీ. అమెరికా ఒత్తిడి చేసినా మనం వెనక్కి తగ్గలేదు. వారు వద్దన్నా మనం దాడులు చేశాం. బాంబులు వేయకుండా వదిలివేయలేదు. మిసైల్స్ వాడకుండా ఊరుకోలేదు. అన్నీ చేశాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పాకిస్తాన్కి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఎదురుగా రావాలి. ఎందుకంటే ఆపింది వాళ్లే, ఆగింది వాళ్లే, మనం కాదు. మనం పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించలేదు. కానీ వారు మాత్రం భారత్ అంతు చూస్తామని వచ్చారు. చివరికి వారి విమానాలన్నీ దెబ్బతీసి సర్వనాశనమై విజయోత్సవాలు చేసుకున్న వెర్రినాగన్న వాడైతే మన దగ్గరేమో ఏదో ఓడిపోయిన వాడిలాగా, భర్త పోయిన భార్యలాగా మాట్లాడుతున్నాం. మనం ఎక్కువ ఆశలు పెట్టుకున్నాం. మోదీ పీఓకే తీసుకురాలేదని నిరాశ చెందాం. కానీ ప్రతిదానికి ఒక సమయం, ఒక ప్రణాళిక ఉంటుంది. వాళ్ళు పూర్తి ఓటమితో విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మనం పూర్తి విజయంతో ఆవేదనతో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇలాంటి మానసిక స్థితితో భవిష్యత్తులో ఎవరు ఏమీ సాధించలేరు. స్పష్టత, నిఖార్షితనం ఉండాలి. వరుసగా 3 సార్లు ఒక ప్రధాని పాకిస్తాన్ని దెబ్బకొట్టడం ఇదే మొదటిసారి. నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ, వాజ్పేయి ఒక్కోసారి పాకిస్తాన్ను ఓడించారు. కానీ మోదీ హయాంలో పాకిస్తాన్ 3 సార్లు దెబ్బతింది. సర్జికల్ స్ట్రైక్ 1తో బాధ పెట్టాం, 2తో దమ్ము చూపించాం, ఇప్పుడు ఏకంగా వారి పునాదులనే కదిలించేశాం. పాకిస్తాన్ ఎప్పటికీ తన ఓటమిని అంగీకరించదు. ఎందుకంటే అలా చేస్తే వారిని చంపేస్తారు. ఇది అక్కడి నాయకుల సమస్య. మనం ఎంత చేయాలో అంత చేశాం, చేస్తున్నాం. అంతకు మించి కావాలి అనుకుంటే రాహుల్ గాంధీ వంటి నాయకులు ప్రధానమంత్రి అయితే ఉగ్రవాద దాడులు సహజం అనే ప్రకటనలు విని సంతోషించాల్సి ఉంటుంది. కాబట్టి వాస్తవాలను గ్రహించి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పడంలో ఈ ప్రభుత్వం చూపిన తెగువను అభినందించాలి.